ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? దీనికి జవాబు చెప్పాలి. ఇలా నువ్వు ఏదో ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి, మా పిల్లల మీద కేసులు పెట్టి, మా వాళ్ళు మాట్లాడేళ్ళ మీద తీసుకుపోయి కొట్టుడు, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక, ఇలా తప్పుడు చేసినావు నువ్వు, ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ Group 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు Group 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి Group 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని 50 పోస్టులు పెంచి 563 అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి